హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టిఆర్ఎస్ క్రియేషన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే బోనాలు. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా ఓలింటి కాడ అయినా. ఈ రోజు అయితే లాస్ట్ రోజు. ఏం బతుకమ్మ అంటారు? సద్దుల బతుకమ్మ అనుకుంటున్నాను. సద్దుల బతుకమ్మనే మనము పువ్వులు తీసుకొని అయితే వచ్చినాం. మీరు పోయిన వ్లాగ్ లను అయితే చూడొచ్చు, బతుకమ్మ వ్లాగ్ లా. అదంతా సోది ఇప్పుడు అయితే ఏం చూపెట్టాం. డైరెక్ట్ తీసుకున్నాక ఏమేమి తీసుకున్నామో అవన్నీ అయితే చూపిస్తాం. ఇక ఇప్పుడు ఏడున్నామంటే ఇది అప్పుడు మనం కింద పెట్టినకైతే ఇది తీసుకున్నాం ఆకు. ఇప్పుడు ఇట్లా అదే తీసుకుంటున్నాం ఆకులు. ఇది ఇవన్నీ చెట్లు ఇవైతే మనం తీసుకొని నెక్స్ట్ పువ్వులు ఇంకా అవేం తీసుకోలే. ఫస్ట్ ఇడికి వచ్చినాం. ఇవి తీసుకొని అంటే ఇది ఇటు సైడ్ ఉంటది ఊరు లాస్ట్ లా, అది అటు సైడ్ ఉంటది. అటు సైడ్ మనం ఇటు సైడ్ తీసుకొని అటుకెళ్ళటే వెళ్ళిపోవచ్చు అని ఇటు అయితే వచ్చినాం. తీసుకొని వెళ్ళిపోదాం. ఇక ఈ చెట్టు పేరు తెలియదు, ఆకు పేరు తెలియదు, కానీ ఇదైతే తీసుకోబోతున్నాం. ఇదేందో కాయ వెరైటీగా ఉంది. ఇది కాయ ఏం కాయను. ఇంకొకటి మంచిది చూడు. ఇక ఒకటి మంచిదే. రైట్ సెట్ది ఇట్ లాస్ట్ దిశ రైట్. అది చాలు గాయస్. అప్పుడైతే మేము పెద్ద తంగడి తీసుకుపోయినాం అనుకుంటా. ఇప్పుడు చిన్న తంగడి అయితే తీసుకున్నాం. అంతా తీసుకోవారు, ఇది మొత్తం తీసుకోవారు. ఆడగో అన్ని చెట్లు ఇవే. ఇగో ఇడికెళ్ళి ఇది 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 ఇట్లా అదే మొత్తం అన్ని తీసుకోవారు. మాకు ఏదో ఇన్ని అయితే దొరికినాయి. ఇప్పుడు ఇవైతే ఇక తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక ఎంత ఒక వెంచర్ ఇది. మా ఊరు ఒక 5 కిలోమీటర్స్ ఉంటది ఇడికి వెంచరు. ఇప్పుడైతే ఇక వెళ్ళిపోదాం. చిన్న తంగాడి కొంచెం తీసుకున్నాం, పెద్ద చెట్టుది కొంచెం తీసుకొని వీడికెళ్ళి స్కామ్ అయిపోదాం. మొన్న వాన పడ్డది, చెట్టు చూసుకోవచ్చు ఎంతగానో మునిగిపోయిందో. ఒకసారి రాయేరా. కాలు ఎక్కువనే ఉందంటావా? మరి డేంజర్ ఉంది. వాడు ఒక రాయం దొరికిందా నేను కాలు కదా. బా కనిపిస్తుందా లోతు ఎంతుందా? కనిపిస్తుంది. ఏంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నా పరిస్థితి ఏంది? ఇగో ఇటు సైడ్ ఇదే. అగో నిండి ఇట్లా బయటకు వస్తున్నాయి వెంచర్లా. అదేంది అది ఫ్లాట్లకి వెళ్ళి నిండి బయటకు వస్తున్నాయి. ఇగో ఈడ అర్రే ఇలా క్యాప్చర్ కాలే. ఇది ఇట్లా సేమ్ లోతాం, అంత గలీజ్గా ఉంది ఇది. గాయస్, మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఒకటి చిన్నది పెద్దది. అప్పటి లెక్క కావద్దని అయితే కొడుతున్నప్పుడు కరెక్ట్ మనం పోయి పెట్టంగానే వాననైతే పడ్డది. ఇప్పుడు లెక్క వాడదు గాయస్, వెదర్ మంచిగా ఉంది. ఇప్పుడైతే వెదర్ మంచిగానే ఉంది. మీకు ఒకసారి చూపిస్తా బయట. అప్పుడైతే మొత్తం వర్షం. అవతల పందిలు పోతే అది అట్లా చేస్తుంది. అది కుక్కని చూసినట్టు కుక్కలు పోతున్నాయి. చలో గైస్, మనం అయితే ఇక్కడ ఒకనైతే అంప్లిఫైర్ ఇక్కడ సెట్ చేసినాం. ఒక బాక్స్ అయితే ఆడ సెట్ చేసినాం. ఆడ ఇంకొక బాక్స్ సెట్ చేసినాం. అంటే ఫస్ట్ ఇంటి ముంగట ఆడి ఇక్కడ ఇదంటే ఇల్లు, మా ఇంటి గేట్ ముంగట ఆడి తర్వాత ఆడ గల్లీలోనే అయితే ఆడతారు. ఒక స్పీకర్ ఆడనే ఉంచిన. ఇప్పుడైతే ఒక స్పీకర్లోనే పాటలు అయితే పెడుతున్నాం. ఇక ఇలా 2-3 రౌండ్లు వేసి ఆడికైతే పోతారంట. గైస్, మన వాళ్ళు అయితే కార్లో అయితే వెళ్ళిపోతారు. మన కాడ సీట్ లేదని మనం అయితే పోలేదు. వాళ్ళు పోయి చెరువు కాడ ఇచ్చి పెట్టి వస్తారు. క్లిప్ గైస్, మనం అయితే దుర్గమాత కాడికి అయితే వచ్చినాం. ఆడ డీజే సెటప్ చేస్తాం. మన రావణాసుని చూపెట్టలే కదా.